కుమారి ఆంటీ ఉదంతో మరొక ట్విస్ట్ ఏంటంటే, ఒకటి ఈ సోషల్ మీడియా హైప్ కారణంగా ఆవిడకి అంతకుముందే బిజినెస్ బాగుండేది, అందుకనినే హైప్ వచ్చింది. దాంతో జనం ఇంకొంచెం ఎక్కువ మంది వెళ్ళి తినడం చూశారు. దాంతో కార్లు ఇవన్నీ అక్కడికి వచ్చారు, ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్ మేరకు ఆ వ్యాపారాన్ని ముగించేందుకు పోలీసులు ప్రయత్నించడం, అది కాస్త వైరల్ అయితే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఆవిడని నడుపుకొనిమని చెప్పడంతో కథ మారింది. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మరి ఒక ట్రెండింగ్ నడిచిపోయింది కదా, రోజు ఆవిడ గురించి పాజిటివ్గా కొంతమంది వేస్తున్నారు కాబట్టి మేము నెగిటివ్గా చూపించాలి అంటూ ప్రతిదానికి రెండవ కోణంలో అంటే నెగిటివ్గా కూడా చూపించుదాం అన్నటువంటి కోణంలో ఇప్పుడు కొంతమంది వెళ్ళి ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులతో బయటలు తీసుకుని వేస్తున్నారు. అది అట్టాంటిది, అది ఎట్టాంటిది, వ్యాపారాలు నాశనం చేస్తుంది, అది ఇది అని చెప్పేసి. ఇది ఎక్కడ దరిద్రమో అర్థం కావట్లేదు. అంటే ఎదురోడి వ్యాపారం మీద పక్కనుండే ఆవిడకి ఎప్పుడూ అసూయ ఉంటుంది. అసూయని హైలైట్ చేయడం, ఆవిడ మీద ఈ కొత్త కుట్రకి పాల్పడటం, ఇది ఎక్కడ నీ చెప్తామో క్రమంగా కుట్రలు అనేటువంటిది. అంటే ఇదివరకు ఏంటంటే ఒక నవ్వు వచ్చేది, పేపర్లు టీవీలకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. తర్వాత రోజుల్లో అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనని సంస్థలు పెరిగేటప్పటికి 1-2 టాప్ 1 టాప్ 2కే ఇస్తున్నారు. దాంతో మిగతా వాళ్ళు మాది సంఖ్యాపరంగా ఆ విధంగా లేం కాబట్టి అని ఫీల్ కాకుండా వీళ్ళకి వ్యతిరేక వార్తలు రాయడం మిగించేశారు. అదేందా మా మీద ఎట్ట రాస్తున్నారంటే, మీరే కదా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళే గొప్పవాళ్ళు అంటున్నారు కదా, మేము ఇందులో రాస్తాం, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోండి అనేటువంటి స్టేజ్కి వచ్చేది. ఇలాంటి బ్లాక్మెయిల్ దెబ్బకి అసలు ఏ ఛానల్కి ఏ పేపర్కి యాడ్లు ఇవ్వడం మానేస్తున్నారు అట్లాంటి రాజకీయ నాయకులు. ఇదివరకైతే బోలెడని కనబడి ఇప్పుడు అందుకే మానేస్తున్నారు. ఇట్లాగే ఇప్పుడు సోషల్ మీడియా ఆ పరిస్థితి నుంచి విశ్వసనీయత వైపుకి తీసుకొస్తుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి దుర్వినియోగ పోకడలు పోతే ప్రమాదం.